మరి ఉత్తరం చూద్దామండి. పటాన్చెరు నుంచి శ్రీనివాసరావు రాస్తున్నారు. మగవాళ్ళు తులసీమాత పూజను చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తులసి అనేటటువంటిది దైవ లక్షణం కంటే కూడా ఆరోగ్య రహస్యాన్ని ఇచ్చేందుకు ఏర్పాటు చేయబడ్డటువంటి వృక్షం. మారేడు దేవతా వృక్షం, తులసి దేవతా వృక్షం, దేవదారు దేవతా వృక్షం, ఇవన్నీ దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలు అన్నిటిలోనూ కూడా ఆరోగ్య రహస్యం పుష్కలంగా ఇమిడి ఉంటుంది. ఆ తులసి ఏదైతే ఉందో, తులసి పెద్దగా ఉండాలి. చిన్న మొక్కోటి పెట్టేసి మా ఇంట్లో తులసి మొక్క ఉంది అనుకోకూడదు. గుబురుగా ఉండే విధంగా తలని అలా తుంచేస్తూ బాగా గుబురుగా పెంచితే పడమర నుంచి వచ్చేటటువంటి గాలి, అలాగే ఈశాన్య ఋతుపవనాలకి సందర్భం వచ్చినటువంటి కాలంలో అంతకుముందు వచ్చేటటువంటి గాలి కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళ శరీరాలకి తగులుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసినప్పుడు తులసి మీద ప్రసరింపబడ్డ గాలి మనకు కానిస్తే శ్వాసకోశ వ్యాధిని తొలగిస్తుంది. వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. వనమాల అంటే చక్కనైనటువంటి తులసిమాల అనే వ్యాఖ్యానం చెప్తుంది. అంటే విష్ణువు మహో తులసిమాల వేసుకుంటాడనమాట అని కాదు. మనం కూడా తులసిమాలని కానీ మెడలో వేసుకుంటే ఈ గొంతులో పట్టేటటువంటి కఫదోషం నివారింపబడుతుంది. అస్తమానం అనుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, దాని మీద వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా వెళుతూ శ్వాసకోశంలో దోషాలను తొలగిస్తూ ఉంటుంది. మనకి ఎదురుగా కనిపించేటటువంటి పాముని దైవంగా ఆరాధిస్తాం, అలాగే చెట్టుని పుట్టని అన్నిటినీ కూడా దైవంగా ఆరాధించే భారతీయ సంస్కృత విధానం ఉంది. కాబట్టి ఆ సంస్కరింపబడినటువంటి విధానం ప్రకారం మనకి ఆరోగ్యాన్ని ఇందించేటటువంటి ఏ తులసి ఉందో ఆ తులసికి స్త్రీ పురుష భేదం లేకుండా నిత్యము ఆరాధన చేయవచ్చు. పురుషులకి మాత్రమే ఆరోగ్యం ఉండకూడదు, స్త్రీలకి మాత్రమే ఆరోగ్యం ఉండాలని ఏం లేదు. పైగా దేవాలయంలో ఉదయకాలంలో కానీ వెళితే ప్రాతర్విష్ణుం సాయే శివం అని సూత్రం. ఉదయకాలంలో కానీ వెళ్ళినట్టయితే విష్ణు ఆలయానికి వెళితే అక్కడ తులసి తీర్థాన్ని మనకిస్తారు. ఆ తులసి ఆకులన్నీ బాగా పిండినటువంటి ఏ రసం ఉంటుందో రసంతో కూడినటువంటి జలాన్ని స్వీకరించినట్లయితే శ్వాసకోశ వ్యాధులు నివారింపబడతాయి. సాయంకాలం శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ అంటే మారేడుకు సంబంధించిన ఆకుల రసాన్ని దాంట్లో పోసి కానీ ఇస్తారు వాళ్ళు. అది జీర్ణశక్తిని సరిగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కూడా నిజంగా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ పంచదార గడ్డగట్టినటువంటి చిన్న చిన్న పలుకులు తీసుకొచ్చి దాంట్లో వేస్తుంటారు, పటికి బెల్లం ముక్కల్లాగా. అసలే లోకంలో అందరికీ మధుమేహ వ్యాధి ఉంటూ ఉంటే దాన్ని వేస్తే ఇంకాస్త వ్యాధి పెరిగి మన పాండురంగడి గుడికి వెళ్ళానే అప్పటి నుంచి మొదలైంది నాకు ఈ రోగం అనేటటువంటి మాట వస్తుంది. ఇప్పుడు అలా కాదు. అంచేత తులసి రసం ఇక్కడ, బిల్వరసం అక్కడ ఉన్నట్లయితే ఇది సంపూర్ణమైన శ్వాసకోశ వ్యాధిని తొలగించేది తులసి రసం. అలాగే జీర్ణక్రియకి సంబంధించిన ఇబ్బందిని తొలగించేటటువంటిది బిల్వం. ఇవన్నీ ఏవో ఇంగ్లీష్ మాత్రలో వేస్తే డామని మింగుతూ ఏం బాగా ఉందండి అని ఇవన్నీ మహర్షులు చెప్పినవే ఒకప్పుడు. కాబట్టి తులసిని స్త్రీలు మాత్రమే పూజించాలని లేదు, పురుషులు మాత్రం పూజించకూడదని లేదు. ఇంకో అతి ముఖ్యమైన విషయం, స్త్రీలకు ఎక్కువగా ఎందుకు చెప్పారంటే స్త్రీలకి ఋతుదోషం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా రజస్వర అయిన తర్వాత సకాలంలో కానటువంటి విధానం ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన ఋతుదోషాలు లేకుండా ఆ ఋతువు సక్రమంగా రాకుండా ఎవరికైనా కానీ ఇబ్బంది ఉన్నట్టయితే వాళ్ళు తులసి ఆకుల్ని 3 తీసుకుని పరువంలో ఉన్నవి అంటే ఎండిపోతున్నవి కానీ మరీ లేతవి కాకుండా పరువంలో అంటే చక్కగా ఉంది ఆకు అన్నవి తీసుకుని దాని కింద గుడ్లు ఉంటాయి. ఆ గుడ్డను నా బొట్టనవేలుతో ఒకసారి శుభ్రంగా నీటితో కలిపి తుడిచేసి దాంట్లో ఓ చక్కని మిరియపు గింజని వేసుకుని కానీ రోజు స్వీకరిస్తూ ఉంటే సక్రమమైనటువంటి విధంలో ఋతువు వస్తూ ఉంటుంది. ఆ చంద్రుడిని అందుకనే నెల అని అంటారు. నెల వచ్చిందా అంటే నెల అంటే ఆ చంద్రుడికి సంబంధించిందని అర్థం. 27, 28, 29 ఇంతే 29 రోజులు గల దోషం మామూలుగా రజస్వర అయినటువంటి పరిస్థితిగా మంచి ఆరోగ్యతగా ఉన్నట్టు. రేపు సంతానానికి దోషం కలగకుండా ఉంటుంది, సంతానం తప్ప కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈవేళ మామూలుగా వార్తాపత్రికలన్నీ రాసేటటువంటి పరిశీలించి చూస్తే దాదాపు 60 మందికి సక్రమమైనటువంటి ఋతు విధానం లేదని, అందుకనే సంతానం ఆలస్యం అవుతుందని కూడా తెలియజేశారు.
కాబట్టి నిజమైన సంతానాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్నటువంటి ఆకు తులసి ఆకు. ఇంకొక మాట చెప్పి దీన్ని ముగిద్దాం. తులసి జలంధర అని మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. తులసి అనేటటువంటి ఆవిడ పతివ్రతని, జలంధరుడని ఓ రాక్షసుడునని, ఆ రాక్షసుడు తులసిని మోహించాడని అబో ఇలా కథ చెప్తూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లాంటి కథ వచ్చినప్పుడు కథని చెప్పడం బాగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, కథని మాత్రమే చెప్పి అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని చిలబలు బలవలు చేసి అబ్బో ఏం చెప్పాడండి బ్రహ్మాండంగా అన్నట్టుగా చెప్పేస్తారు. దానివల్ల ప్రయోజనం శూన్యం. జలం ధర అంటే జలాన్ని ధరించినటువంటి వ్యక్తి, అంటే ముక్కు కారడం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉండడం, చెవులు గొడ్డు పడడం, కంఠం ఇబ్బంది పడడం, ఇలాంటి ఈ విధమైన జలుబుకి సంబంధించిన వ్యాధులన్నీ ఉన్నటువంటి వాడు జలంధరుడు. ఆ జలంధరుడి బాధని తప్పించుకోవాలంటే తులసి చాలా ముఖ్యమని వైద్య రహస్యానికి సంబంధించినటువంటి ఆ చరిత్ర అది. కాబట్టి తులసిని రోజు కూడా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దోషాలు తొలుగుతాయి. ఈ పొక్కులన్నీ మొహం నిండా రావడం, అలాగే శరీరం మీద చర్మ వ్యాధి రావడం ఉంటే ఈ సన్నికలను ఉంటుంది, దాంట్లో తులసి ఆకులను కానీ నూరి ఒళ్ళంతా కానీ పట్టించుకుంటే, ఎక్కడెక్కడ ఆ దోషం ఉందో పట్టించుకుంటే నిశ్చయంగా, నిర్భయంగా, నిస్సందేహంగా, ఈ నిర్భయంగా ఎందుకుంటున్నానంటే ఇది రాసుకుంటే ఏమవుతుందో అనుకోకల్లా ఖచ్చితంగా ఆ వ్యాధులు తొలుగుతాయి. పూర్వం రోజుల్లో అట్లా చేసినటువంటి వాళ్ళే మొత్తం ముఖంతో నున్నగా మెరుస్తూ ప్రకాశించడానికి కారణం కూడా అదే. అంచేత తులసిని ఆరోగ్య రహస్యం ఉండేటటువంటి అమోఘమైనటువంటి పర్ణం ఆకు కాబట్టి పురుషులు పూజించకూడదు, స్త్రీలు మాత్రమే పూజించాలి, అలాంటిది లేదు. తులసిని ఆ పైన కానీ తెంచుతూ ఉంటే ఇలా గుబురుగా పెరుగుతుంది. దాని నుంచి మనకి గాలి వస్తుంది, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇటు దైవభక్తి ఉండాలి, అటు లౌకికమైనటువంటి ఆరోగ్య భక్తి ఉండాలి. ఉంటే తులసి చాలా చక్కగా మనకి అమోఘమైన ప్రయోజనాన్ని